మన సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో అత్యంత ప్రాముఖ్యత గల విషయం ఏంటంటే న్యూస్ పేపర్స్, మెగజైన్స్. అంటే కరెంట్ అఫైర్స్ మనం చదవాలి. సో దీనికి న్యూస్ పేపర్స్, మెగజైన్స్ చాలా ముఖ్యంగా మనం చదవాల్సిన విషయం. ఎట్లా అయితే మనం మార్నింగ్ కాఫీ తీసుకుంటున్నామో, మార్నింగ్ కాఫీ మనకి ఎట్లా అయితే ఎనర్జీ ఇస్తుంది అన్న నమ్మకంతో డిఫరెంట్ పర్పజెస్ మీద మనం మార్నింగ్ టీ తీసుకుంటాము. అదే పద్ధతిలో మనం మార్నింగ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్తో మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినట్లయితే ఇట్ కీప్స్ అవర్ నాలెడ్జ్ ఫ్రెష్, ఇట్ అప్డేట్స్ అవర్ నాలెడ్జ్. మనం ఎప్పటి విషయాన్ని అప్పుడు తెలుసుకోవడం కోసం మనకి ప్రయత్నం, ఇది ఒక ఉపయోగకరమైన విషయం. సో ఎవరికైతే కరెంట్ అఫైర్స్ అంటే మన చుట్టూ జరుగుతున్న విషయాలు, మన పరీక్షలకు కావాల్సిన విషయాలు ఎవరైతే తెలుసుకోరో, ఎవరైతే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే లేదు అంటే ఏదో స్టడీ మెటీరియల్ మాత్రమే ఆధారపడతారో వాళ్ళకి కొంచెం ఇది మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఎవరికైతే న్యూస్ పేపర్ రీడింగు, మ్యాగజైన్ రీడింగు ఒక రెగ్యులర్ హ్యాబిట్ ఒక 5 years నుంచి ఉందో వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్లో అడ్వాంటేజ్. ఎందుకోసం అంటే న్యూస్ పేపర్స్ అన్నది నాట్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్, నాట్ ఓన్లీ ఫర్ ది న్యూస్, బట్ ఆల్సో ఫర్ enriching your knowledge plus your language skills, your presentation skills, communication skills. ఇవి చాలా ఇంపార్టెంట్గా ఈ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ మనకి ఉపయోగపడతాయి. ఒక భావాన్ని భాషలో చెప్పేటప్పుడు ఆ భాషకి అక్కడే సరిపోయినట్లుగా వాడుతున్న పదాలేంటి, ఎలా వాడినట్లయితే అతడు చెప్పాలనుకున్నవి మన మనసులోకి సూటిగా వచ్చేటట్టుగా చెప్పగలుగుతున్నాడు అన్నది మనం తెలుసుకోవడం కోసం ఇది ఒక డిక్షనరీ లాగా, ఒక వొకాబులరీ బిల్డింగ్ లాగా, ఒక గేమ్ ప్లాన్ లాగా, లాంగ్వేజ్ లో సెంటెన్సెస్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలో తెలుసుకోవడం కోసం మనకి ఈ మ్యాగజైన్స్ ఇవి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంచుమించుగా 50 years నుంచి, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 70లో ఉన్నాను, నేను ఆల్మోస్ట్ 50 years దాటి నాకు న్యూస్ పేపర్ రీడింగ్స్, మ్యాగజైన్ రీడింగ్ రెగ్యులర్ హ్యాబిట్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఏబుల్ టు అనలైజ్ సమ్ ఆఫ్ థింగ్స్. ఐ డోంట్ సే దట్ ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ ఆ మాత్రమేనా నాకు ఒక నాలెడ్జ్ ఉంది అని అంటే దానికి కారణం ఏంటంటే 50 సంవత్సరాల కృషి, మోర్ దెన్ 50 సంవత్సరాల కృషి. ఇంచుమించుగా చెప్పాలంటే నేను ఒక 15 దేశాల్లో పనిచేసి సక్సెస్ఫుల్గా వచ్చాను అంటే దానికి కారణం కూడా నాకున్న ఈ నాలెడ్జ్, అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ మనకి అర్థమయ్యేటట్లుగా, సమాజానికి ఉపయోగపడేటట్లుగా ఏ విధంగా అన్వయించాలి. సో అనాలిసిస్, డేటా ప్రాసెసింగ్ అంటాం కదా. మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, న్యూస్ పేపర్ పట్టుకున్నాము, న్యూస్ పేపర్ పట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ న్యూస్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. సో వీటిని ప్రాసెస్ చేస్తాం, ఈ ప్రాసెస్ చేసి అనలైజ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ వాట్ వి కాల్ దిస్ వన్, ఆల్ దీస్ క్రిటికల్ పాయింట్స్ ఆర్ అండర్ అవర్ గ్రిప్. మనకి అది రావాలంటే అయితే మీరు ఒక్కసారి చూడండి, ఇది హిందూ న్యూస్ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, అట్లాగే ఈనాడు, ఇది ఆంధ్రజ్యోతి, సాక్షి. సో సాధారణంగా మనం ఏ న్యూస్ పేపర్ చదవాలి అనుకుంటే మనకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇవన్నీ కూడా ఏంటంటే రీజనల్ న్యూస్ పేపర్స్. మనకి ఎగ్జామినేషన్లో వచ్చినంత కూడా ఆల్ నేషనల్, ఇంటర్నేషనల్, దానికి సరిపోయిన లాంగ్వేజ్ స్టాండర్డ్స్ ఉన్న పేపర్స్. ఎయిదర్ ద హిందూ ఆర్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకుంటే సరిపోతుంది. ఒక్క న్యూస్ పేపర్ చదివితే చాలు, అంటే ఎక్కువ చదవడానికి టైం లేదు కాబట్టి. అట్లాగే మ్యాగజైన్స్కి వచ్చేసరికల్లా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది, చదవవలసింది కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ. వీలైతే కాంపిటీషన్ క్రానికల్ కూడా ఉంది. అది కాకుండా అంటే సివిల్ సర్వీసెస్ క్రానికల్, అది కాకుండా మనం ఖచ్చితంగా చదవాల్సింది యోజన మ్యాగజైన్ అండ్ ఆల్సో కురుక్షేత్ర మ్యాగజైన్. దీన్ని మనం ప్రతిరోజు ఖచ్చితంగా చదవాలి. అయితే యోజన మ్యాగజైన్కి, కురుక్షేత్ర మ్యాగజైన్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి,
ఎందుకు చదవాలి, ఈ రెండింటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం ప్రాథమికంగా తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో యోజన అండ్ కురుక్షేత్ర ఇవి గవర్నమెంట్ పబ్లికేషన్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పబ్లికేషన్స్లో దీన్ని పబ్లిష్ చేస్తాయి. సాధారణంగా ఏవైనా గణాంకాలు కానీ ఎనాలిసిస్ మనం చెయ్యాలనుకుంటే మనకి ప్రభుత్వం తరపున అథెంటిక్ కావాలి. కారణం ఏంటంటే మిగతా మ్యాగజైన్స్ అన్ని కూడా ఏంటంటే వాళ్ళు అంచనాగా ఏదో ఇస్తారు, కానీ యోజన అండ్ కురుక్షేత్ర అట్లా కాదు. ప్రభుత్వ తాలూకా వ్యూ పాయింట్లో ఏ ఏ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఏ జరుగుతోంది, ఫిగర్స్ ఫ్యాక్ట్స్ ప్రభుత్వం తరపు నుంచి వస్తుంది కాబట్టి మనకి అదొక అథెంటిక్. రెండోది ఏంటంటే యోజనకి కురుక్షేత్రకి మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే యోజన మోస్ట్ అర్బన్ ఇష్యూస్ మీద డీల్ చేస్తుంది. కురుక్షేత్ర అనేది ఏంటంటే క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో, రూరల్ సంబంధించిన విషయాలన్నీ అది డీల్ చేస్తుంది. అయితే యోజనకి ఇటు కురుక్షేత్రకి ఉన్న ఒక ప్లస్ పాయింట్ అంటే ఒక మంత్ ఒక బుక్ ఒకే థీమ్ మీద పనిచేస్తుంది. మీరు ఒక్కసారి చెక్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ డెవలప్మెంట్ అంటే రూరల్ డెవలప్మెంట్, పంచాయతీ అంటే పంచాయతీ, కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్, అలాగే విద్యుత్ మీద అంటే విద్యుత్, ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ. సో వాట్ ఎవర్ న్యూ, అట్లాగే ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాల మీద మీరు తీసుకున్నట్లయితే ఇట్లా మీకు ఒక మంత్ ఈ మంత్లీస్ ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఒకే థీమ్ మీద ఆ బుక్ ఆ మంత్ నెక్స్ట్ మంత్ వచ్చేసరికల్లా నెక్స్ట్ ఇంకో థీమ్ తీసుకుంటాడు. ఏదైతే కరెంట్ టాపిక్, ఏదైతే హాట్ టాపిక్ తీసుకుంటాడు. సో మనకి దానివల్ల ఏమవుతుందంటే ఒక టాపిక్ మీద పూర్తిగా థీమ్ అర్థం కావాలి అని అంటే ఆ పుస్తకం అంతా చదివినట్లయితే మనకు చాలా ఉపయోగకరం. ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ కూడా ఏంటంటే 40 pages 50 pages లోపలే ఉంటాయి. మీరు పెర్ డే 2 pages చదువుకున్నా సరే, చదివినా సరే, ఒక బుక్ నుంచి 2 pages చదువుకున్నా సరే మీరు నెక్స్ట్ మ్యాగజైన్ వచ్చేసరికల్లా ఇవి కంప్లీట్ చేస్తారు. సో ఇది మనకి లాభదాయకం. అట్లాగే కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికల్లా మీకు ఈ న్యూస్ పేపర్, హిందూ న్యూస్ పేపర్ కానీ, లేదు అంటే నేషనల్ న్యూస్ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, లేదు అంటే ఈ మ్యాగజైన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. కన్వర్ట్ ఇట్ డీల్స్ విత్ ఎవరీ సబ్జెక్ట్. And what we call these magazines as well as this newspaper is nothing but like encyclopedia. అంటే ఒక్క పిట్టకి ఒక్క దెబ్బకి ఎన్నో పిట్టలు లాగా ఒకటి చదివినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ది హిందూ న్యూస్ పేపర్ చదివారనుకోండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ చదివారనుకోండి, అందులో మీకు ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్, ఎకానమీ, పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇట్లా సోషియాలజీ. సో ఇట్లా వాళ్ళు కవర్ చేయకపోయిన టాపిక్ అంటూ ఉండదు, వాళ్ళు కవర్ చేయకపోయిన సబ్జెక్ట్ అంటూ ఉంటుంది. కాబట్టి మనకేంటంటే బేసిక్గా ఇవన్నీ ఉపయోగపడతాయి. కనీసం ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నప్పుడు ఆ కరెంట్ ఈవెంట్స్ మనకి అర్థం కావాలి అని అంటే కనీసం మీకు 6 months ప్రాక్టీస్ ఆఫ్ దోస్ బుక్స్ అండ్ దోస్ న్యూస్ పేపర్స్, ఒక కనీసం 6 months అయినా కంటిన్యూ లేకపోతే మనకి అది సబ్జెక్ట్ గ్రిప్లోకి రాదు. సో ఇది ఎవరికి అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైతే కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి న్యూస్ పేపర్ రీడింగ్ లైక్ ఏ మార్నింగ్ కాఫీ రెగ్యులర్ రీడింగ్ హ్యాబిట్ ఉంటుందో వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ అనేది, అంటే సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ ఎగ్జామినేషన్స్ కానీ కొంచెం ఈజీ అనిపించే అవకాశాలు ఉన్నాయి. మనం ఎక్కువ స్ట్రెస్ పెట్టక్కర్లేదు. జస్ట్ హెడ్లైన్స్ చూస్తే కూడా చాలా విషయాలు అర్థమైపోతాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో న్యూస్ పేపర్ రీడింగ్ and also magazines is like your morning coffee and morning tea. It's very much imperative, integrated for your preparation. So నేను మీకు సాధారణంగా ఏ విధంగా మీరు టైం టేబుల్ ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది అని చెప్పి నేను ఒక టైం టేబుల్ కూడా ఇవ్వబోతున్నాను. అంతేకాకుండా నేను మరొక వీడియోలో నేను 70 days క్రాష్ కోర్స్ అని 70 రోజుల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, టాపిక్స్ తాలూకా డిస్క్రిప్షను, టాపిక్స్ ఎక్స్ప్లెనేషను మీకు నేను ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. దానికి మీకు స్కెడ్యూల్ నేను యూట్యూబ్ ద్వారా మీకు నేను తెలియజేస్తాను. సో
ఎంతమంది దీనికి చేరతారు అనేది చూసుకోండి. తర్వాత చాలా మంది నాకేంటంటే లైవ్ వీడియోస్ చేయమంటున్నారు. యాజ్ పర్ యూట్యూబ్ రూల్స్ ఏంటంటే కనీసం నేను 3 months అంటే 90 days ఈ ఛానల్ కానీ ఉంటే కానీ నేను లైవ్ వీడియో పెట్టడానికి నాకు అర్హత లేదు. సో మనం పెట్టి ఈ రోజుకి ఇంకా 1 week అయ్యింది కాబట్టి నాకు మే 12లోగా లైవ్ వీడియోస్ చేయడానికి యూట్యూబ్ నాకు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి నేను యూట్యూబ్ లెసన్స్లో లేదా షార్ట్స్ రూపంలో లేదు అంటే మీకు పోస్ట్ రూపంలో నేను మీకు ప్రతి టాపిక్ చెప్తాను. కనీసం వీక్లీ 1 or 2 కరెంట్ టాపిక్స్ మీద కూడా మనం డిస్కస్ చేద్దాము. కరెంట్ టాపిక్స్ అంటే న్యూస్ పేపర్ పట్టుకొని చదవడం కాదు, ఒక టాపిక్ తీసుకోవడం, ఆ టాపిక్ మీద డీటెయిల్ గా డిస్కస్ చేసి పూర్వపురాలు అంటే ఇంతకు ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్న దాని మీద మనం దృష్టి పెట్టాం. మార్నింగ్ కాఫీ అని ఎందుకన్నానంటే దానికి వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మార్నింగ్ కాఫీ ఈజ్ నాట్ దట్ ఈజీ. మార్నింగ్ కాఫీ స్పీక్స్ అబౌట్ ది ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఎందుకోసం అంటే బ్రెజిల్ ఈజ్ కాల్డ్ ది కాఫీ పాట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ క్యూబా ఈజ్ కాల్డ్ ది sugar bowl of the world, and the European countries, they are called the milk white revolution. సో ఇట్లా ఈ 3 కలిపితే మన కాఫీ అయ్యింది. అంటే ఇందులో బ్రెజిల్, ఇటువైపు చూసినట్లయితే క్యూబా, ఇటు చూసినట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి అన్నీ కలిపి మన కాఫీ, కప్ ఆఫ్ కాఫీ. ఆ విధంగానే అట్లా రేట్స్ ఫిక్స్ చేస్తున్నారు ఏంటనేది. సో అవర్ మార్నింగ్ కాఫీ ఈజ్ nothing but only current affairs. Thank you very much. All the best.